డీసీసీల నియామకం తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో రగిలిన అసంతృప్తి చల్లారడం లేదు. కొన్ని జిల్లాల్లో ఇది అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగవచ్చన్న టెన్షన్లో పార్టీ నాయకత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు నామినేటెడ్ పోస్టులకు అవకాశం లేదు. కనీసం డీసీసీ అధ్యక్ష పదవైనా దక్కుతుందనుకుంటే అది లేదు. దీంతో అలాంటి వారు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డీసీసీ పీఠం దక్కకపోవడంతో ఆ జిల్లాలో ఓ మాజీ మంత్రి తనయుడు అలకంబూనారా? పార్టీ పదవిస్తామని ఆశ చూపి తీరా రక్తహస్తం చూపించడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారా? వేలమ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం చిన్నచూపు చూస్తోందని తన కమ్యూనిటీ నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఏ నియోజకవర్గం? జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన తర్వాత తెలంగాణ నేతల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు చల్లారటం లేదు. డీసీసీ అధ్యక్షుల నియామకంతో రాసుకున్న చిచ్చు అంతకంతకు పెరుగుతూ ఎగిసిపడుతోంది. దావానల్లా వ్యాపిస్తోంది. నిరసన సెగలు మిన్నుమడుతున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న పార్టీ పదవుల పంపకాలను ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం చేపట్టింది. డీసీసీ నియామకాలపై అదిగో ఇదిగో అంటూ కొన్ని నెలలుగా ఊరించి కొత్త సారథులను నియమించింది. డీసీసీ పోస్టుల్లో సామాజిక న్యాయం పాటించిన కాంగ్రెస్ ఓ వర్గం నేతలను మాత్రం విస్మరించిందన్న చర్చ జరుగుతోంది. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు నందయ్యకు ఇచ్చింది. ఈ పదవి ఆశించి భంగపడిన కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు అధిష్టానంపై ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మద్దతుతోనే జిల్లా అధ్యక్ష పదవికి నరసింహరావు పోటీ పడ్డారు. కానీ చివరికి మొండిచేయి చూపించడంతో నరసింహరావుతో పాటు అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి 3 సార్లు పోటీ చేసిన జువ్వాడి నరసింహరావు విజయం సాధించలేకపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం లేదని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో నరసింహరావుకు నామినేటెడ్ పదవి దక్కకుండా పోయింది. కనీసం పార్టీ పదవి అయినా వస్తుందనుకుంటే అది రాకపోవడంతో జువ్వాడి నరసింహరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా, సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్లో వెలమ సామాజిక వర్గానికి ఒక్కటి కూడా దక్కలేదు. జగిత్యాల జిల్లాలో అవకాశం ఉన్నప్పటికీ తనకు ఇవ్వని అధిష్టానం తీరుపై జువ్వాడి నరసింహరావు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడంతో అనుచరులు గాంధీ భవన్ ముందు ఆందోళనకు దిగుతామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ నరసింహరావే కలుగు చేసుకుని ఆందోళన చెయ్యొద్దని, పార్టీ నిర్ణయం గౌరవించాలని వారిని బుజ్జగించడంతో శాంతించారు. మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నరసింహరావు ప్రతి ఎన్నికల్లోనూ నిరాశే ఎదురవుతోంది. కోరుట్ల నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులు ఈ నేతకు ప్రతికూలంగా మారటంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీకి ఎంత చేసినా ఇంతే అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో 7 వెలమ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని పరిగణలోకి తీసుకునేనా తనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి ఉండాల్సిందంటూ తన అనుచరుల దగ్గర నరసింహరావు ప్రస్తావిస్తున్నారన్న చర్చ సాగుతోంది. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి నరసింహరావుకు జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలతో అనుబంధం ఉంది. ధర్మపురి నియోజకవర్గం ఈ నేత సొంత స్థానం కాగా కోరుట్ల నుంచి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ అధిష్టానం చాలా లైట్ తీసుకుంది. అయితే రాజకీయంగా ముందు నుంచి నరసింహరావు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నేళ్ల తర్వాత జిల్లా అధ్యక్షులను నియమించింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా తనకి మొండిచేయి చూపించిందన్న ఆవేదన ఈ నేతలో కనిపిస్తోంది. అధిష్టానం వెలమ సామాజిక వర్గానికి ఒక్క జిల్లా అధ్యక్ష పదవి కూడా కేటాయించకపోవడం కమ్యూనిటీలో అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. నరసింహరావు ఫ్యాక్టర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతోంది. సర్ది చెప్పాలని టీపీసీసీకి సూచిస్తోంది. లేకపోతే ఈ నేత అనుచరుల కోసం పార్టీకి శాపంగా మారొచ్చని భావిస్తున్నారు. మరి నరసింహరావును అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలి.